ప్రస్తుతం మనం తెల్లాపూర్లో ఇక్కడ గద్దర్ ప్రజాయుద్ధ నౌకగా పేరుగాంచిన గద్దర్ మరణానంతరం ఇక్కడ తెల్లాపూర్ చౌరస్తాలో గద్దర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నెలలో జనవరి 31న జనవరి 31న గద్దర్ విగ్రహావిష్కరణకు ఇక్కడ నిర్వాహకులు అయితే పూనుకున్నారు. 31 తారీఖు విగ్రహావిష్కరణ చేద్దామని. ఎందుకు పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నది. అసలు ఎందుకు దీని మీద ప్రభుత్వం ఏమైనా కుట్ర పన్నుతుందా, లేకపోతే దీని వెనకాల గద్దర్ విగ్రహావిష్కరణ ఆపడానికి ఎవరి హస్తం ఉన్నది, దీని వెనకాల కారణాలు ఏంటని చెప్పేసి ప్రస్తుతం మనతో పాటు కొంతమంది పెద్దలు ఉన్నారు. వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు గద్దర్ గారి విగ్రహావిష్కరణ అడ్డుకోవడానికి గల కారణాలు ఏంటి? అసలు కారణాలు అంటే ఏం లేవు, వాళ్ళు కావాలనే ఉద్దేశం మీద వీళ్ళు అడ్డుకుంటున్నారు. అడ్డుకోవాలనుకుంటే బునియాద్ తీసినప్పుడే అడ్డుకోవాలి. ఇప్పుడు ఇంత పెద్దగా ఫౌండేషన్ వేస్తేమే గద్దారి విగ్రహం పెడితేమే అంత పెట్టినాక అడ్డుకోవడం అంటే విచిత్రంగా ఉంది. ఇది ఒకటి పర్మిషన్ అంటే ఇది మా తెల్లాపురం మున్సిపాలిటీ నుంచి ఏకగ్రీవంగా తీర్మానం చేసినాను. ప్రజలు కూడా దానికి ఇక్కడ తెల్లాపూర్ ప్రజలు కానీ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళు కానీ ఒకవేళ ఆబ్జెక్షన్ చేస్తే పోలీసు వాళ్ళు రావాలి, ఆబ్జెక్షన్ చేయాలి. ఇది మేమందరం తెల్లాపురం కావాలని గత 50 సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్న గద్దార్కు బాగా మాకు తెల్లాపురంకు సంబంధం ఉన్నది. సంబంధం ఉన్న ఒక 1000 గజాల్లో పెడితే ఇబ్బంది ఏమున్నది? 400-500 గజాల 400-500 ఎకరాల భూమి హెచ్ఎండికి ఇచ్చినాము. ఈ 1000 గజాలు ఇస్తే తప్పేమున్నది? హెచ్ఎండి వాళ్ళు కన్ను మూసుకొని సపరేట్గా ఇవ్వాలి. ఇప్పుడు తెల్లాపూర్కి ఇప్పుడు కాళ్ళ గిట్ట ఈ గద్దారి ప్రోగ్రాం గిట్ట ఎవరైనా అడ్డుకుంటే మొత్తం తెలంగాణ ప్రభుత్వం లోపల మొత్తం బగ్గుమట్టది. ప్రభుత్వం ఏం కుట్ర చేస్తలే. ఇంత మొదలు బట్టి విక్రమార్క గారు వచ్చారు, దానికి పర్మిషన్ ఇస్తున్నాడు. పర్మిషన్ ఇచ్చేసేసి దీని ప్రోగ్రాం చేస్తామని చెప్పిండు. కానీ ఇప్పుడు కూడా 100% పర్మిషన్ ఇస్తాడు. మేము మా పార్టీ తరఫున బట్టి విక్రమార్క వస్తాడు, ఈ ప్రోగ్రామ్ కంపల్సరీ చేసేస్తాం. మేము ఆదేశాలు ఇచ్చి హెచ్ఎండిఏ వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. హెచ్ఎండిఏ వాళ్ళు వస్తేనే ఇచ్చేస్తారు. హెచ్ఎండిఏ కలిసినాము, కలిస్తే కూడా వాళ్ళ జిమ్మికి ఏముందో మాకు అర్థమైతలేదు. కరెక్ట్ కూడా ఆధారాలు చూపెడతలే. మరి వాళ్ళ ఆధారాలు చూపెట్టాలా? ఇది ఇట్లా ఇచ్చారు, ఈ మెమరాండం ఇచ్చారు, వాళ్ళు ఇస్తే మేము ఇచ్చేస్తున్నామని చెప్పాలి కదా. వాళ్ళ ఆధారాలు లేవు, ఏమీ లేవు, మొత్తం మీద పని ఆపేస్తున్నారు. అది ఇలా చూస్తామంటే గద్దార్ గారు మరణించిన తర్వాత 11 రోజులు తెల్లాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సంతాప దినాలు చేసి, ఆ సంతాప దినాల గాడికి గౌరవ అతిథిగా మన డిప్యూటీ సీఎం గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు రావడం జరిగింది. ఆయన వచ్చి అవును పేదల కోసం కష్టపడ్డాడు, 50 సంవత్సరాలుగా గద్దారన్న నా ఎంబడి పాదతున్నాడు, నాకు పాట రాసిండు, గద్దారన్న కోసం 50 ఎకరాల భూమి ఇస్తానని బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. ఆనాడే దీనికి పునాది పడ్డది. మరి ఆ పునాది బదులుగా ఈనాడు తెల్లాపూర్ మున్సిపాలిటీ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అలానే కాకుండా తెల్లాపూర్లో కాంగ్రెస్, టీఆర్, బీజేపీ, బీఎస్పీ అన్ని పార్టీల నాయకులు అఖిల పక్షంగా ఏర్పడి గౌరవ గద్దార్ గారికి తెల్లాపూర్ అభినవ సంబంధం ఉన్నది. ఆ అభినవ సంబంధం ఉన్నది కాబట్టి ఆనాడు 11 రోజులు చేసాము. ఆ 11 రోజుల నాడు మీరు ఏమన్నారంటే 50 ఎకరాల భూమి ఇచ్చే బాధ్యత మాది, మా గవర్నమెంట్ చెప్పారు. ఆ గౌరవ డిప్యూటీ సీఎం అని మాకు నమ్మకం ఉన్నది, అది ఇస్తారని నమ్మకం ఉన్నది. 31 నాడు గౌరవంగా వచ్చి విగ్రహాలు ఆవిష్కరిస్తారని మాకు పూర్తిగా నమ్ముతున్నాము. ఒకవేళ రాని పక్షములో వచ్చినా రాకున్నా గద్దార్ గారి విగ్రహం 31 నాడు ఆవిష్కరణ అవుతుంది. ఇక్కడ అడ్డుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ తెల్లపురం చూస్తున్నారు. అనేక మంది విద్యార్థి సంఘాలు కూడా పూర్తి మద్దతు ఇస్తున్నాయి. ఇది కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మారుమూల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో పట్టణాల నుంచి ఇచ్చేసి ఈ యొక్క ఇది ఆవిష్కరణను పెద్ద ఎత్తున నిర్మాణం కార్యక్రమం జరుగుతుంది. ఇది గ్రామం మున్సిపాలిటీ తీర్మానం ఇచ్చింది, అన్ని పార్టీలు ఒప్పుకున్నారు. అంటే మరి ఎందుకు అడ్డుకుంటారని వాళ్ళు అడిగితే ఎవరు సరైన సమాధానం లేదు. రిటర్న్లో కూడా ఎవరు దీనికి కంప్లైంట్ చేయలేరు. మరి ఎందుకు అడ్డుకుంటారో మాకైతే అర్థమైతే లేదు. బట్టి విక్రమార్క గారు మాట్లాడిన మొత్తం వీళ్ళ మా దగ్గర రికార్డు ఉన్నది. ఆయన కూడా కంపల్సరీ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ కింది స్థాయికి రానికి లేట్ అవుతుందేమని మేము అనుకుంటున్నాము. ఆయన చనిపోయినప్పుడు కూడా 10-12 రోజుల ఇక్కడ సంతాప దినాలు జరిపినాం.
దాదాపు ఒక 1000 గజాలు చొప్పున పెట్టుకున్నాం. ఆ రోజున సంతాప దినాల రోజులు పెట్టుకున్నప్పుడే ఆ రోజు నాడు దీనికి ఒక బునాది వేయడం జరిగింది. అందరం ఆల్ పార్టీస్ విలేజ్ల పరంగా ఇక్కడ ఉస్మానార్, కొల్లూరు, తెల్లాపూర్ అంతా ఈ కాలనీవాసులు కూడా వచ్చి ఆల్ పార్టీస్ వాళ్ళు కూడా వచ్చి అందరి మద్దతుతో కూడా ఆ రోజు నాడు ప్రతిపక్షంలో ఉన్న డిప్యూటీ సీఎం గారు కూడా ఈ రోజు ఈ వనం గద్దరుకు ఈ ప్లేసు 50 ఎకరాలు కేటాయించి ఆయన పేరు మీద ఈ వనం పార్క్ లెక్క చేస్తామని చెప్పి మాట ఇచ్చిండు. ఈ రోజు నాడు కూడా అదే విధంగా చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. కానీ అన్ని అడ్డంకులు చేస్తున్నారు. మరి ఇక హెచ్ఎండి వాళ్ళు చేస్తున్నారు. మరి పైనుంచి పర్మిషన్ రాలేదని ఇక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. అందరం మేము ఇక్కడ ఊరు విలేజ్ వాళ్ళం కూడా అంతా ఆయన అభిమానులు అందరం ఇక్కడ వేచి చూస్తున్నాం. హెచ్ఎండిఏ వాళ్ళు అడ్డుకుంటే పని పునాది దగ్గర ఉన్నప్పుడే అడ్డుకోవాలి కదా, ఇక్కడ వరకు వచ్చినంత వరకు అసలు వాళ్ళు అడ్డుకుంటున్నారు. మేము ఇక్కడ వరకు దాదాపు 70% వరకు చేసాము. ఇంకా 30% కానీ ఒక పెయింటింగ్ కానీ ఆగిపోయింది. మరి ఇక దేనికోసం ఆపుతున్నారో వాళ్ళు మాకు వివరణ అన్న ఇవ్వట్లేదు. ఒక కాపీ అనే దీనికోసం ఇట్లా మీకు ఆపుతున్నాము, దీనికోసం మీరు ఆగాలి అని చెప్పడానికన్నా ఆ విధంగా మాకు ఒక కాపీ కూడా ఇవ్వలేరు ఇప్పటి వరకు కూడా. దీని వెనుక ప్రభుత్వం కుట్ర అనేది ఏం లేదు. కుట్ర ఉందా లేదా అని మనం గట్టిగా చెప్పలేకపోతున్నాం. తెలియని ఏం చేయలేము. ఒక కాపీ ఇస్తే దాని ప్రకారం ప్రభుత్వం కుట్ర ఉందా లేదా అని మీకు చెప్పగలుగుతుంది. ఏదైతే ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి విగ్రహాన్ని ఇక్కడ తెల్లాపూర్లో స్థాపించడానికి కారణాలు ఏంటంటే, ఆయన గత 50 సంవత్సరాల కిందనే ఏదైతే అంటరానితనాలు కానీ ప్రజలు వెనుకబాటుతనంలో ఉన్నప్పుడు ఆయన పాటతోని ఆటతోని అందరినీ చైతన్యపరిచి యువతను ఒక మంచి మార్గంలో నడిపించడానికి తెల్లాపూర్కు ఆయనకు అప్పటి నుంచి ఒక 50 సంవత్సరాల నుంచి ఉన్న సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఆయన చనిపోయిన రోజు నుంచి 10 రోజులు ఎక్కడ లేని విధంగా తెల్లాపూర్లో సంతాప దినాలు ప్రకటించడం జరిగింది. సంతాప దినాలు ఇక్కడ రోజు ఇదే ప్రాంతంలో సంతాప దినాలు చేసినాం. సంతాప దినాలు చివరి రోజు 10వ రోజు నాడు పెద్ద భారీ బహిరంగ సభ ఒక 10,000 జనాభాతోని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్య అతిథిగా బట్టి విక్రమార్క గారు ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ఆయనకు కూడా మేము అక్కడ ఆ రోజు వినవించడం జరిగింది. ఇక్కడ గద్దర్ గారి పేరు మీద ఇక్కడ నుంచి సుమారు 40-50 ఎకరాల భూమి చెరువొడ్డు ప్రాంతం దేనికి కూడా పనిచేయది. గద్దర్ స్మృతివనం ఇక్కడ ఏర్పాటు చేయాలి, గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేది ఆయన అడగడం జరిగింది. ఆయన మేము రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మేము రాగానే ఇమ్మీడియట్లీ అదే పనిలో ఉంటాం, ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఇక్కడ సుమారు 1000 గజాలలో ఇక్కడ గద్దర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్న క్రమంలో ఈ వర్క్ ఏదైతే ఈ స్థాయి వచ్చిన తర్వాత పోలీసులు ఆకస్మికంగా వచ్చేసి ఇక్కడ మీకు పర్మిషన్ లేదు, మాకు కంప్లైంట్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ పని ఆపాలని చెప్పడం జరుగుతుంది. మీకు ఎవరు కంప్లైంట్స్ ఇచ్చారంటే హెచ్ఎండిఏ వాళ్ళు ఇచ్చారని కంప్లైంట్ చూపించమని అడిగినాం. కంప్లైంట్ చూపించడం లేదు వాళ్ళు. అయినా హెచ్ఎండిఏ వాళ్ళే చాలా ఎంక్రోచ్మెంట్స్ అయిన వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇచ్చినాం. వాళ్ళ మీద చేయడం లేదు. కానీ పక్షపాతంగా మా మీద పేదల కోసం మాట్లాడే వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెట్టి నిన్న 2 ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. ఎన్ని కేసులైనా సరే ఇప్పుడు ఈరోజు ఇక్కడ ప్రతి ప్రాంతం నుంచి అంటే ప్రతి యూనివర్సిటీస్ నుంచి ఇక్కడ మేధావులు రావడం జరిగింది, విద్యార్థులు రావడం జరిగింది. అందరూ కూడా ఒకవేళ వాళ్ళు ఇట్లనే ఆటంకాలు సృష్టించినట్టయితే ఖచ్చితంగా ఇది మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఉద్యమంలా ప్రవహించడానికి ఆస్కారం ఉంది. ఇది విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఏదైతే ఉందో మిగతా ఎన్ని చెరువులు కానీ ఇతర ప్రాంతాలు కానీ ఎన్ని కబ్జాలకు గురైన హెచ్ఎండి మాత్రం అక్కడ కన్నెత్తి చూడడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏదో 500-1000 గజాలలో ఇక్కడ ఒక మహానుభావుని ప్రజల కోసం పనిచేసే వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా కనీసం మీ ద్వారా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేయడం ఏంటంటే ఖచ్చితంగా ఇప్పటికైనా మీరు పరిశీలించి ఇక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా మీరు స్వీకారం చేయాలి. ఇక్కడ ఉన్న పోలీసులకు కానివ్వండి, హెచ్ఎండి అధికారులకు కానివ్వండి, మీరు స్పష్టమైన ఆధారాలు ఇవ్వాలి. ఇక్కడ ఎవరు పోవద్దు, అక్కడ ఖచ్చితంగా మేము వస్తున్నాం, మేము ఖచ్చితంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళను ఆదేశాలు ఇచ్చి వాళ్ళని రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఇది దాదాపు గద్దర్కు 50 సంవత్సరాల అనుభవం తెల్లాపూర్ నుంచి సంబంధం ఉన్నది. ఏదేమైనా కూడా గద్దర్ విగ్రహావిష్కరణ అడ్డుకుంటే ఖచ్చితంగా మరో ఉద్యమం ఏదైతే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏదైతే తెలంగాణ ఉద్యమం కొనసాగిందో అదేవిధంగా ఇక్కడ గద్దర్ విగ్రహావిష్కరణ ఆపితే కూడా ఖచ్చితంగా మరో ఉద్యమం కొనసాగిస్తాము. ఎన్ని అడ్డంకులు చేసినా కూడా గద్దర్ విగ్రహావిష్కరణను ఎవరు అడ్డుకున్నా కూడా దేనికైనా ఎంతకైనా తెగించే విధంగా మేము ఉన్నామని ఇక్కడ నిర్వాహకులు అయితే తెలుస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది.
జోహార్ గద్దరన్న, జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న. మిత్రులారా, గద్దరన్న ఈ రాష్ట్రానికే కాదు దేశానికి తను చేసిన సేవలు అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరం తాను చనిపోయినప్పుడు ఇదే తెల్లాపూర్లో రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా ఆయనకు 10 రోజుల సంతాప దినాలు చేసి సంతాప సభను పెట్టి ఈ తెల్లాపూర్ లోపల ఆయనకు శృతివనం ఏర్పాటు చేయాలా, ఆయన విగ్రహం పెట్టాలా, ఆయన విగ్రహం పెట్టాలా, అదేవిధంగా గద్దర్ కళా విజ్ఞాన కేంద్రం ఒకటి కట్టియాలని చెప్పి అప్పటి ప్రభుత్వం అప్పటి ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్కు నివేదికనిచ్చిన మిత్రులారా. ఆ భాగంలో వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇక్కడ ఒక 50 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని చెప్పి ఇప్పటి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినారు. మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని తెల్లాపూర్లో ఉమ్మడిగా ఎంతమంది కౌన్సిలర్లం అయితే కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, ఇండిపెండెంట్ కౌన్సిలర్లం అందరం కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసినాము. ఇక్కడ గద్దర్ స్టాచ్యూ, గద్దర్ యొక్క విగ్రహం పెట్టాలని చెప్పి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఇచ్చిన తీర్మానాన్ని హెచ్ఎండిఏ తిరస్కరిస్తూ మాకు ఎన్నిసార్లు ఇప్పటికీ కమిషనర్ దానకిషోర్ గారికి అప్లికేషన్ పెట్టినా, ఐఏఎస్ తర్వాత అమరపాలికి పెట్టినా ఎవరు కూడా దీని మీద స్పందిస్తలేరని తెలియజేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా మరి ఇప్పుడు గత 4 రోజుల నుంచి మా మీద అన్బెయిలబుల్ కేసులు పెట్టి విగ్రహాన్ని ఇక్కడ తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి తెల్లాపూర్ లోపల అనేక మున్సిపాలిటీకి, గ్రామ పంచాయతీకి సంబంధించిన భూములని హెచ్ఎండిఏకి అప్పచెప్పి రియల్ ఎస్టేటర్లకు కొమ్ము కాసే పరిస్థితి ఉన్నది. అటువంటి పరిస్థితి నుంచి కనీసం ఈ మున్సిపాలిటీ అవసరాల కోసం భూమిని కాపాడాల్సినంత ఉద్దేశంతోనే ఆ ప్రతిపాదన పెట్టినాం. ఆ ప్రతిపాదన ముంగట తీసుకురాకుండా కనీసం ఆయన కోసం విగ్రహం ఏర్పాటు చేస్తే ఇక్కడ కూల్చేసే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇట్లాంటి నిర్ణయం నుంచి ఆయన హెచ్ఎండి అధికారులు దీన్ని కూల్చాలనే ప్రయత్నాలు, దానికి లోకల్ పోలీసులు మద్దతు సొత్తుగా మారడం ఇది గద్దర్కి ఇచ్చిన ఈ ప్రభుత్వం ఇచ్చే దివాళి కాదు అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఎప్పుడైతే గద్దర్ ఇక్కడ స్టాచ్యూ పెట్టారో అప్పటి నుంచే ఈ ప్రాంతానికి అంతా గద్దర్ సర్కిల్గా, తర్వాత గద్దర్ మార్గ్గా పేరు వచ్చినాయి. కాబట్టి హెచ్ఎండిఏ అధికారులు ఏదైతే ఇప్పుడు మేము నించోనున్న ఈ గద్దర్ స్టాచ్యూ ఉన్న భూమిని రియల్ ఎస్టేటర్లకు అప్పచెప్పాలన్న ఒక ఉద్దేశంతోనే గద్దర్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టనీయకుండా అడ్డుకుంటున్నారు మిత్రులారా. ప్రభుత్వం దీనికి సానుకూలంగా ఉన్న హెచ్ఎండి అధికారులు రాబోయే రోజులలో దీన్ని 100 కోట్లకు అమ్ముకోవచ్చు అన్న ఉద్దేశంతో, ఈ మున్సిపాలిటీ ప్రజలకు ఏమీ దక్కకుండా చూడాలన్న ఒక ఉద్దేశంతో వీటన్నిటినీ వాళ్ళు పరిగణనలో తీసుకొని ఎప్పుడెప్పుడు ఈ గద్దర్ స్టాచ్యూను కూల్చేద్దాం, వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తీసేద్దామని చెప్పి ప్రయత్నాలు చేస్తారు మిత్రులారా. దీనికి మేమందరం ఊరంతా కాదు, మున్సిపాలిటీ రాష్ట్రం అంతా ఏకమై ఇక్కడికి వస్తున్నాం. ఈ రోజు నుంచి ఈ భూమిపైన గద్దర్ శృతివనం, గద్దర్ కళా విజ్ఞాన కేంద్రం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేంత వరకు నేను ఇక్కడ ఆమరణ నిరాహార దీక్షను చేపడుతున్నాను మిత్రులారా. సచ్చేంత వరకైనా కానీ, సాధించేంత వరకు ఈ మంచినీళ్ళు ముట్టుకోకుండా ఇక్కడే కూర్చుంటానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉన్న కళాకారులారా, రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులారా, మీరందరూ కూడా ఆలోచన చేయండి. గద్దర్ది ఇక్కడ ఉండాలి, ఈ భూమి కాపాడాలని చెప్పి దయచేసి రాష్ట్రంలో ఉన్న గద్దర్కు అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెల్లాపూర్కు తరలి రావాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. మున్సిపాలిటీ ప్రజలు కానివ్వండి, ఇతర మేధావులు కానివ్వండి, ఇతర యూనివర్సిటీస్ కానివ్వండి, రకరకాలందరూ కూడా గద్దర్ ప్రతిష్టాపన కార్యక్రమంలో నిరాదీక్ష కూర్చున్నటువంటి భరత్ గారికి సంఘీభావం తెలుపుతూ రోజు కూడా మనం ఇక్కడ అందరం కూడా హాజరు కావాల్సిన అవసరం ఉంది. హెచ్ఎండిఏ అధికారులకు ఇక్కడ నుంచి మేము ఒకటి హెచ్చరిస్తున్నాం. కష్టం మాదే,
కష్టం మాది. తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రాంతంలో ఉన్న 224 ఎకరాల భూమిని మీరు ఆ రోజున్న ప్రభుత్వం, ఆ రోజున్న హెచ్ఎండి అధికారులు నిద్రపోతుంటే, భూమి అన్యాక్రాంతం అవుతుంటే దాని మీద కొట్లాడి కేసులు జైళ్ళ పాలయ్యి భూమిని కాపాడి కష్టపడి భూమిని సంపాదించింది మేము ఇక్కడ. కానీ దాన్ని అక్రమంగా ఈరోజు బడా బడా పెత్తందారులకు, కార్పొరేటర్లకు 100 ఎకరాల భూమిని దారాదత్తం చేసుకుంటూ ఏదైతే ఈ ప్రభుత్వ భూమి యొక్క డబ్బులను పుట్నాలు బుక్కినట్టు కూడా మీరు బుక్కుకుంటూ ఇక్కడ ఏదైతే ప్రజా కవి, ప్రజల మనిషి, పేదల యొక్క బాగును కోరే ఒక పెద్ద మనిషి, యుగ పురుషుడు, ఆయన యొక్క విగ్రహానికి మీరు అడ్డంకులు ఇస్తున్నారు. కష్టపడింది మేము, కాపాడింది మేము. కానీ మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం, మేము అనుకుంటే తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలు గిట అనుకుంటే మీరు ఇదే విధంగా ఇక్కడ గద్దర్ గారి విగ్రహానికి అడ్డంకులు సృష్టించినట్టయితే రోడ్డు అవతలున్న మొత్తం ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో హెచ్ఎండి అధికారులకు హెచ్చరిస్తున్నాం. రేపటి నుండి ఒకవేళ మీరు ఇక్కడ దీనికి అడ్డంకులు సృష్టించినట్టయితే అవతల కూడా మేము తెల్లాపూర్ గ్రామస్తులము దాంట్లోకి వెళ్ళి దున్నడానికి ప్రయత్నం చేస్తాం. మీరు సామరస్యంగా ఇక్కడ తెల్లాపూర్లో గద్దర్ గారి విగ్రహానికి మీరు కేటాయించిన స్థలాన్ని మీ అంతలా మీరు ఆల్రెడీ ఇక్కడ తెల్లాపూర్ మున్సిపాలిటీ స్థానిక బాడీ ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత ఈ భారత రాజ్యాంగంలో స్థానిక సంస్థలకున్న అధికారాన్ని మీరు కాల తవ్వుతూ అణిచివేస్తూ మీ ఇష్టానుసారంగా మీరైతే తొక్కివేస్తున్నారో దానికి నిరసన కార్యక్రమంలో ఈరోజు నిరాహార దీక్ష ఇక్కడ జరుగుతుంది. ఇది మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని మీకు హెచ్ఎండి అధికారులకు హెచ్చరిస్తున్నాం. ఆ భూమి కూడా మా గ్రామస్తులకు చెందాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా ఒక కార్యాచరణ మేము ఏర్పాటు చేస్తాం. ఒకవేళ ఇదే విధంగా మీరు మొండి వైఖరి అయితే మీరు కొనసాగిస్తే మేము ఆ పక్కకున్న 200 ఎకరాల భూమి మీద కూడా మేము దాని మీద కార్యాచరణ చేసి దాన్ని ఏ విధంగా మేము తెల్లాపూర్ గ్రామస్తులకు ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలో ప్రయత్నం చేస్తామని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా ఈ నిరాహార దీక్ష ఈ కార్యక్రమం సందర్భంలో హెచ్ఎండి అధికారులకు, పోలీస్ అధికారులకు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇక్కడ. కాబట్టి మీ అందరికి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాము, జోహార్ జోహార్. గద్దర్ విగ్రహాన్ని తెల్లాపూర్ మున్సిపాలిటీలో పెట్టాలని ఏకగ్రీవ మున్సిపాలిటీలో కాంగ్రెస్, టీఆర్ఎస్, మిగతా పార్టీలు, ఇండిపెండెంట్లు కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసుకొని విరాళాలు సేకరించి ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహాన్ని హెచ్ఎండిఏ అధికారులు పోలీసుల మద్దతుతో దీన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని కూల్చనివ్వకుండా దీన్ని కూల్చొద్దు. ఇక్కడ గతంలో సిఎల్పి లీడరు ఇచ్చిన హామీల వరకు 10 రోజులైనటువంటి సంతాప సభలు ప్రకటించి సంతాప సభ రోజు రికార్డెడ్ స్టేట్మెంటు అప్పటి సిఎల్పి లీడరు, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు, మా ప్రభుత్వం వస్తే 50 ఎకరాల భూమిని ఇక్కడ కేటాయించి గద్దర్కు శృతివనం ఏర్పాటు చేస్తాం, తర్వాత గలా విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పి ఇచ్చిండు. ఇచ్చిన మాట ప్రకారం తననే ఇన్వైట్ చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే హెచ్ఎండిఏ తలదూర్చి లోకల్ మేము ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీని కూడా లెక్క చేయకుండా, మున్సిపాలిటీ ఒక పాలక వర్గాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు కావాలని తలదూర్చి ఈ 2 రోడ్ల 100 ఫీట్లో ఉన్నటువంటి ఈ భూమిని మిగతా రియల్ ఎస్టేటర్లకు అమ్మాలన్న ఒక దురుద్దేశంతో ఈ స్టాచ్యూని ఇక్కడ పెట్టనీయకుండా వాళ్ళు అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే 31st నాడు విగ్రహావిష్కరణకు పూనుకున్నారో ఒకవేళ ఆ రోజు కూడా జరగనీయకపోతే, ఆ విగ్రహావిష్కరణ జరగనీయకపోతే తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతున్నారు? జరగనిచ్చేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష విడిచిపెట్టే లేదు, ఇక్కడే కూర్చొని ఉంటాం. ఇప్పటికే రాష్ట్రం నుంచి అనేక రకాల ఫోన్స్ వస్తున్నాయి. ఉస్మానియా నుంచి వచ్చింది, హెచ్యు నుంచి వచ్చినాయి, పాండిచ్చేరి యూనివర్సిటీ నుంచి కూడా ఫోన్ వచ్చింది, నాకు జేఎన్యూ నుంచి వచ్చింది. అటువంటి యూనివర్సిటీల నుంచి కూడా చలో తెల్లాపూర్ అనే ప్రోగ్రామ్ని తీసుకొని వస్తున్నారు. ఇక్కడ అన్నటువంటి నేనైతే వచ్చిన వాళ్ళు కూడా అందరితో కలిసి ఎన్ని రోజుల వరకు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే అన్ని రోజుల వరకు అన్నం నీళ్లు ముట్టకుండా ఇక్కడే కూర్చుంటామని ఈ హెచ్ఎండిఏలకు, పోలీసులకు, ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. సో ఇది 90% దాదాపు విగ్రహం కంప్లీట్ అయినాక కూడా హెచ్ఎండిఏ వాళ్ళు అడ్డుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా కూడా ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని ఆటంకాలు కలిగించినా కూడా విగ్రహావిష్కరణ జరిగేంత వరకు నిరాహార దీక్ష వదులుకునేది లేదు. ఖచ్చితంగా అది సాధించేంత వరకు కూడా ఇక్కడే కూర్చుంటామని చెప్పేసి భరత్ గారు తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ మల్లేష్తో కరుణాకర్, తెల్లాపూర్ నుండి.
సో ఇది ఇక్కడ పరిస్థితి. ఏదేమైనా కూడా గద్దర్కు ఒక ప్రజా యుద్ధ నౌక, ప్రజల పక్షాన కొట్లాడిన మనిషి, తన పాటతోని, తన మాటతోని, తన గలంతోని ఎన్నో సమస్యల మీద పోరాడిన వ్యక్తి విగ్రహాన్ని అడ్డుకోవడం చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. దీని వెనుక మరి ప్రభుత్వం ఉందా లేదా అంటే హెచ్ఎండిఏ వాళ్ళు ఉన్నారా? గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ అక్కడ నుండి అయితే తీర్మానం అయితే మాకు ఖచ్చితంగా ఉన్నది. మరి దీని వెనకాల ఎవరు కుట్ర చేస్తున్నారని చెప్పేసి గతంలో గద్దర్ మరణానంతరం తన సంతాప సభ 10 రోజుల తర్వాత సంతాప సభకు ఇప్పుడున్న ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా హాజరయ్యారు. ఖచ్చితంగా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా ఇక్కడ గద్దర్ స్మృతివనం ఏర్పాటు చేస్తామని గతంలో కూడా భట్టి గారు హామీ ఇచ్చినట్టుగా కూడా నిర్వాహకులు తెలుపుతా ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఏదైనా కూడా 31 తారీఖు గద్దర్ విగ్రహావిష్కరణ అడ్డుకుంటే ఖచ్చితంగా మరో ఉధృతం చేస్తామని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు అయితే తెలుపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరామెన్ మల్లేష్తో కరుణాకర్, తెల్లాపూర్ నుండి.